నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. వారాహి నవరాత్రుల్లో ఈ రోజు 5వ రోజు విశేషాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 5వ రోజు సందర్భంగా వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రూపంలో ఆరాధించాలి? 5వ రోజు ప్రధానంగా ఉన్న 9 అవతారాలలో ఈ అమ్మవారికి చాలా ప్రత్యేకమైనటువంటి స్వరూపము, విశిష్టత, భావన కూడా ఉందమ్మా. ఈ అమ్మవారిని, వారాహి అమ్మవారిని 5వ రోజు శ్వేత వారాహి రూపంలో కొలవాలి. అంటే ఈ అమ్మవారు ఏంటంటే నీటిలో తేలియాడే ధైర్యంగా ఉండే యువరాణిగా మనకు ఈ వర్ణన అనేటువంటిది శ్వేతవారాహి వర్ణన ఉంటుంది. ఈ అమ్మాయిని పూజించడం వల్ల, అనగా ఈ దేవతని పూజించడం వల్ల శీఘ్రముగా అత్యంత శక్తులు కలిగిన సత్సంతానం కలుగుతుందని చెప్పి మనకు శాస్త్రంలో. అలాగే మనకు ఈ యొక్క రామాయణం ప్రకారం చూస్తే రాముడిచే శిలగా మారిన ఈ వైశ్రవుని కుమార్తె అని కూడా మనకు పురాణంలో చెప్పబడి ఉంది. ఇక ఈ అమ్మవారు ఏంటనంటే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు కదా. అంటే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. అట్టి శివాజ్ఞ ఉన్నటువంటి పనులన్నిటికీ కూడా ఈమె ఆమోదం తెలుపుతుందట. అంటే శివుడితో సమానమైనటువంటి బలము కలిగినటువంటి దేవత. ఈ అమ్మవారు చాలా విశేషమైనటువంటి అమ్మవారుగా శ్వేతవారాహి పేరులోనే ఉంది. శ్వేత వస్త్రములు ధరించి ఈ శ్వేతవారాహి అమ్మవారు అనేటువంటిది రూపం ఉంటుంది. పూర్తిగా శ్వేతము అనగా చుట్టూ కూడా వలయం అంతా కూడా తెల్లని కాంతితో ధగధగ మెరిసిపోతూ ఉంటుందట. అంటే ఈ అమ్మవారిని పూజించడం వల్ల కర్మదోషాలు, తెలిసి తెలియక చేసిన పాపకర్మలు, అనేక జన్మల నుంచి వస్తున్నటువంటి సంచిత పురాకృత ప్రారబ్ధ కర్మలు తొలగిపోతాయి. మానసికంగా, శారీరకంగా పుష్టినిస్తుందట ఈ అమ్మవారిని. అంతేకాకుండా ఎనలేని కీర్తిని ప్రసాదిస్తుంది ఈ అమ్మవారిని పూజించడం ద్వారా. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ అమ్మవారిని, అనగా ఈ 5వ రోజున శ్వేతవారాహి అంటే విశేషం ఏంటంటేనమ్మా, 9 అవతారాలలో ఈ శ్వేతవారాహి అమ్మవారి ఫోటో పెట్టుకునే చేయమన్నారు శాస్త్రం. ఎందుకంటే సౌమ్య దేవత, మిగతా అమ్మవార్లు కాస్త ఉగ్ర దేవతలు. కాబట్టి ఇంట్లో అమ్మవారి పటం పెట్టుకోవచ్చా లేదా అని చెప్పి చాలామంది సందేహపడుతుంటారు. పెట్టుకోవచ్చు, ఏమాత్రం సందేహం లేదు. కానీ ఆ పెట్టుకునే విధానం ఏంటంటే ఈ శ్వేతవారాహి అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టుకోవాలి. ఎరుపు వర్ణం కలిగినటువంటిది, ఆకుపచ్చ వర్ణం కలిగినటువంటిది, 3 కన్నులు కలిగినటువంటిది, ఇలా అమ్మవారు అనేక చేతులు, అనేక ఆయుధాలు ఉన్నటువంటిది కాకుండా చాలా సింపుల్గా ఉండి, ఎక్కువ భుజాలు లేకుండా, కోపదృష్టి లేకుండా, తెల్లటి వర్ణముతో ధగధగా మెరిసిపోతూ, అంతేకాకుండా తెల్లటి వస్త్రాలు ధరించి కాంతివంతంగా మెరుస్తున్నటువంటి శ్వేతవారాహి అమ్మవారి ఫోటోని పెట్టుకోవడమే చాలా శాస్త్ర సమ్మతము. అది ఇంట్లో పెట్టుకోవచ్చు. ముఖ్యంగా తెలుపు వర్ణం ఏంటంటే దైవత్వానికి సూచిక. అందుకే మీకు శ్వేత నాగు, తెల్లటి పాములు కనిపించినా, తెల్లటి ఎలుకలు కనిపించినా, తెల్లటి కాకులు కనిపించినా, తెలుపు వర్ణంలో ఉన్నటువంటి ఏదైనా కానీ దైవత్వానికి సూచిక. కాబట్టి ఈ అమ్మవారిని, తెలుపు వర్ణంలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం, శుభకరం అని కూడా చెప్పవచ్చు. ఈ 9 రోజుల పాటు కాకుండా మిగతా రోజుల పాటు కూడా మనం ఈ అమ్మవారి చిత్రపటాన్ని అయితే పెట్టుకోవచ్చు, పూజించుకోవచ్చు. గురుగారు, మరి దీపారాధన కానివ్వండి, అర్చన చేసుకునే విధి విధానం, చదువుకోవాల్సిన మంత్రం కానివ్వండి, సమర్పించాల్సిన నైవేద్యం కానివ్వండి, ఈ రోజు 5వ రోజు ఏంటి గురుగారు? ప్రధానంగా ఇక్కడ అమ్మవారికి దీపారాధన, ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క దీపముతో ఆరాధన చేయడం విశేషమైన ఫలితం ఏ దేవతకైనా. ఈ వారాహి దేవతకి సంబంధించి ఈ రోజున విప్ప నూనెతో దీపారాధన చేయడం సాధారణంగా. కందగట్టలో కూడా దీపపు కుందిలాగా ఆకృతిలాగా చేసి విప్ప నూనె వేసి దీపారాధన చేస్తే అమ్మవారు చాలా సంతుష్టురాలవుతారు. ఇక అర్చన విషయానికి వచ్చేసేసరికి ఈ అమ్మవారికి ఎరుపు రంగు పుష్పములు, నీలి రంగు పుష్పములతో అర్చన చేస్తే
చాలా సంతోషపడుతుందట. ఎరుపు వర్ణం అన్నప్పుడు నాటు గులాబీ పూలు, పన్నీరు తయారు చేసే గులాబీ పూలు, మందార పూలు, అలాగే ఈ సంబంధించినటువంటి పారిజాత పుష్పములు, ఎర్ర కమలములు అంటే ఎర్ర పద్మములు, అలాగే ఎర్రపు చామంతి పుష్పములు, నీలిరంగుకు వచ్చేసరికి నీలిరంగు చామంతి, నీలిరంగు శంఖుపుష్పి, నల్ల కలువ పుష్పాలు, వీటితో అమ్మవారికి అర్చిస్తే చాలా మంచిది. కానీ విధిగా అమ్మవారిని అర్చన చేసే ముందర విధిగా వారాహి అవకాశం ఉంటే వారాహి సహస్రనామం, ఖచ్చితముగా లలితా సహస్రనామ పారాయణ చేసి తీరాలి. చేసిన తరువాతనే ఈ అమ్మవారికి అర్చన చేయాలి. ఈ అమ్మవారికి అర్చన చేసినప్పుడు ధూపము దీపము చేశాం కదా, నైవేద్యము ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారికి చాలా శ్రేష్టం అంటారు కదా గురుగారు. చాలా ప్రత్యేకం, అమ్మవారికి సంబంధించి ప్రత్యేకముగా ధూపం అనేటువంటిది ఈ అమ్మవారికి చాలా ప్రత్యేకము. ఈ ధూపం ఎలాంటిది వేయాలో కూడా తెలియజేస్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క 9 రోజుల పాటు అమ్మవారి పూజ చేసుకొని మంత్ర పరిహారంగా ఏదన్నా చక్కటి బ్రాహ్మణ్ణి పిలిపించి పూర్ణాహుతిగా చేసుకోలేకపోయామని బాధపడేవాళ్ళు, అలాగే ఈ యొక్క 9 రోజుల పాటు పూజ చేసుకోవాలని కోరిక ఉన్న మధ్యలో ఆపేసి వదిలేసిన వాళ్ళు, అలాగే చేసుకోలేకపోయినటువంటి వాళ్ళ కోసం అందరికీ కూడా మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశులు జన్మించిన వారికి ప్రత్యేకముగా శత్రుబాధలు, కోర్టు సమస్యలు, ఇంటి నిర్మాణం, ఇంటి కళ నెరవేరాలనుకునే వాళ్ళు, ఆర్థిక బాధల కోసం, ప్రయోగ బాధల నివారణ కోసం మన పీఠం ఆధ్వర్యంలో తొలి ఏకాదశి సందర్భంగా జూలై 25వ తారీఖు రోజున రాత్రి 9 గంటలకు మన పీఠం ఆధ్వర్యంలో వారాహి, ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాదులు జరిపించి పూజ చేసిన వారాహిమాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ధూపం విషయానికి వచ్చేసేసరికి చాలా విచిత్రమైనటువంటి ధూపారాధన ఈ అమ్మవారికి. గుగ్గిలం అంటే తెలుపుది కానీ నలుపుది కానీ గుగ్గిలము, అలాగే ఇలాచీ పొడి, పసుపు పొడి, తెల్ల గురివింద గింజల పొడి, తెల్ల ఈశ్వరీ వేరు పొడి, మిరప పొడి, శొంఠి పొడి, మిరియాల పొడి, ఈ 8 వస్తువులు ఏది దొరికితే అది, అన్నీ దొరకాలని లేదు. అలాగే తెల్ల జిల్లేడు పువ్వుల పొడి 9 వస్తువులు, వీటిని వేసి ధూపం కనుక ఉదయం సాయంకాలం ఇంట్లో వేస్తే ఇంట్లో తిష్ట వేసుకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అలాగే చాలామంది ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ తిరిగి వస్తున్నారు, తద్వారా ఒక నెగిటివ్ ఎనర్జీ బాడీలో ఉంటుంది. ఈ ధూపం వేయడం వల్ల శరీరానికి పట్టి పీడిస్తున్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుందమ్మా. ఇది ధూపం వేసే పద్ధతి. ఇక నైవేద్యముగా ఈ అమ్మవారికి సంబంధించి ప్రధానంగా ఈ శ్వేతవారాహి అమ్మవారికి నైవేద్యంగా చెప్పబడినటువంటిది అన్నము, పెసరపప్పుతో చేసిన అన్నము, అంటే పెసరపప్పు, అన్నంలో పెసరపప్పు కొంత వేసి చేయడం, లేదా దధ్యోజనం, ఇవి నైవేద్యంగా పెట్టవచ్చు. ఇంకా విశేషముగా నైవేద్యంగా చెప్పబడినటువంటిది అమ్మవారికి బెల్లం పానకం, తేనె, దానిమ్మ పళ్ళు, పనస పళ్ళు, చిలకడ దుంప, కందగడ్డ, ఇలాచి, ఆవు నెయ్యి, నువ్వులతో చేసి బెల్లం నువ్వులతో చేసిన లడ్డూలు, ఇవన్నీ అమ్మవారికి చాలా ప్రీతికరం. కాబట్టి ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఇది విధానంగా చేసుకోదలిచినటువంటిది. ఎస్, చాలా సంతోషం గురుగారు. చాలా విశేషంగా, చాలా కులంకుశంగా చెప్పారు. 5వ రోజు అమ్మవారి ఆరాధనలు ఎలా చేసుకోవాలని. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు.
చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.